హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్. సో, ఇవాళ ఈవినింగ్ అయితే మేము చాలా రోజుల తర్వాత ఒక మూవీ అయితే చూసామన్నమాట. 'గామి' మూవీ ఇది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది మాకు. తర్వాత నాకు కొంచెం బట్టలు మడత పెట్టే పని అది ఉంటే నేను కొంచెం పని చేసుకున్నా. ఈవినింగ్ సంతకెళ్దాం బయటికి అనుకున్నాము. సో, నేను మా చిన్న బాబు బట్టలు చాలా ఉంటాయన్నమాట. అండ్ మా కబోర్డ్స్ కొంచెం తక్కువున్నాయి. నేను ఇలా అరేంజ్ చేసుకుంటే నాకు చాలా తక్కువ ప్లేస్‌లో ఎక్కువ బట్టలు పడతాయి. సో, టీ షర్ట్స్ అవన్నీ లైక్ ఐరన్ మడతలు పెట్టినట్టు నేను పెట్టేసి, ఇక్కడ పెడుతున్న బాక్స్ కూడా చూసారు కదా! అంత పెద్దదేం కాదు చిన్నదే. కానీ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 30 టీ షర్ట్స్ పైనే పడతాయనుకుంటా. 30 కన్నా ఎక్కువ చాలా పడతాయి. అండ్ ఇలా టీ షర్ట్స్ అన్నీ ఒక దాంట్లో, షార్ట్స్ అన్నీ ఒక దాంట్లో పెడతాను. అండ్ వాడి జీన్స్ కానీ, కొత్త బట్టలు గానీ అవి ఉంటే వేరే ర్యాక్‌లో పెడతాననమాట. ఇలా పెట్టడం వల్ల చాలా చాలా తక్కువ స్పేస్‌లో ఎక్కువ బట్టలైతే పట్టేచ్చొచ్చు మనం. అండ్ కొన్ని బట్టలు మామూలుగా పెట్టేస్తే కింద పడిపోవడం, కొన్ని ఎనకాల ఉండడం, ఎప్పుడు ఏసిందేయడం అట్లా చేస్తాం. ఇది అలా గాకుండా మనకి టీ షర్ట్స్ అన్నీ విజిబుల్‌గా కనిపిస్తాయి గాబట్టి, ఏం కావాలంటే అది రిపీట్ చేయకుండా చక్కగా అన్నీ వేయొచ్చు. చూసారా ఎంత స్మాల్ ప్లేస్ ఉందంటే మాకు. అలాంటి దాంట్లో నీట్‌గా చెరిగిపోకుండా ఎన్ని మంత్స్ అయినా మంచిగుండేలాగా నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాననమాట. బట్టలు మడతబెట్టేప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని, మడతబెట్టి నేను డైరెక్ట్ పెట్టేస్తాను. తర్వాత ఇంకొంచెంసేపు ఆగి ఫ్రెష్ అయ్యి అలా సంతకైతే ఎళ్ళేసొచ్చాము. అండ్ నేను వెజిటబుల్స్ అవన్నీ సెట్ చేసుకునేప్పుడు మా పిల్లలకి కూడా ఏదో ఒక పని చెప్పి ఇన్వాల్వ్ చేస్తా అనమాట. సో, వాళ్ళకి టైమ్ పాస్ అయిద్ది అండ్ హెల్ప్ చేయడం అనేది అలవాటయితది. ఇలాంటి బాక్సెస్ అయితే నేను అమెజాన్‌లో కొన్నా వైట్‌వి. వాటిలో టిష్యూస్ ఏసేసి ఆకుకూరలు అవన్నీ దాంట్లో పెట్టేసుకుంటా అనమాట. చాలా రోజులు ఫ్రెష్‌గుంటాయి. అండ్ ఇవి కవర్స్ కూడా నేను అమెజానో, మీషోలోనో ఆర్డర్ పెట్టాను. ఇంక వెజిటబుల్స్ అన్నీ ఇట్లా పెట్టి పెట్టేసుకుంటే మనకు కావాల్సిన చక్కగా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా పాడైపోకుండా ఉంటది. అండ్ అల్లం కూడా మనం ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గుంటది. సో, మాది 2 సైడెడ్ ఫ్రిడ్జ్ అనమాట. ఒక సైడ్ మొత్తం ఫ్రీజర్ ఉంటది. ఇంకో సైడ్ మామూలు ఫ్రిడ్జ్. ఫ్రీజర్ మొత్తం నేను సరుకులతో నింపేస్తాను. అండ్ మామూలు ఫ్రిడ్జ్‌లో ఈ పైన చూసుకుంటే నాకు కావాల్సిన ఆకుకూరలు కానీ, లైక్ ములక్కాయ ముక్కలు ఇవన్నీ అయితే ఇక్కడే ఉంటాయన్నమాట. సో, నేను ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ పపాయ లాంటివి ఉంటే పాడైపోతున్నాయి అనుకుంటే నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. దాని కింద ర్యాక్‌లో పికిల్స్, దాని కింద కూడా పెద్ద డబ్బా పికిల్స్, నెయ్యి అలాంటివి పెట్టుకుంటా. ఇంక లాస్ట్ ర్యాక్‌లో పిండి అవన్నీ పెట్టుకుంటాననమాట. కర్డ్, పిండి అలాంటివి. ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే నేను ఈ బాస్కెట్‌లోనే పెడతాను. ఇంకా ఫ్రూట్స్ నిన్న బాలేదని తీసుకురాలేదనమాట. మళ్ళీ ఈరోజు షాపింగ్‌కైతే ఎళ్ళాలి ఫ్రూట్స్ కోసం. వెజిటబుల్స్ అన్నీ ఇట్లా సర్దేసుకుంటా. అండ్ లెమన్ ఉంటాయి కదా! లెమన్ కూడా నేను అలా పెట్టేస్తే లెమన్స్ పాడైపోతాయి. సో, స్క్వీజ్ చేసుకొని ఒక బాటిల్‌లో పెట్టయితే స్టోర్ చేసుకుంటాను. సో, చాలా కాలం ఫ్రెష్‌గుంటాయి. అండ్ ఎగ్స్ అయితే నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. సో, నా ఫ్రిడ్జ్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా కాబట్టి నాకు వంట అనేది చాలా ఈజీగా అయిపోతది. అండ్ ఫ్రిడ్జ్ కూడా లాంగ్ టర్మ్‌లో మెయింటెనెన్స్ అయితే చాలా బావుంటది. ఇప్పుడొచ్చేసి ఇది మా సిస్టర్ వాళ్ళ స్కూల్ అనమాట. కేపీహెచ్‌పీ నైన్త్ ఫేజ్‌లో ఉంది. చాలా కొత్తగా స్కూల్ అయితే స్టార్ట్ చేశారనమాట. అప్ టు యూకేజీ వరకు ఉంది. జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతది. ప్రెజెంట్ అయితే సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. మీ పిల్లలు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మీరు ఈ సమ్మర్ క్యాంప్‌లో అయితే జాయిన్ చేయొచ్చు. ఫెసిలిటీస్ అయితే చాలా బావున్నాయి. లైక్ ఇది మా ఓన్ సిస్టర్‌దే అనమాట స్కూల్. మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నేను లాస్ట్‌లో ఒక ఫోటోలో వీళ్ళ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేసినాను. ఒకసారి చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.